దాదాపు 10 ఏళ్ల క్రితం పూనం కౌర్ అంటే ఒకరిద్దరికి తెలిసేదేమో కానీ, ఈ జనరేషన్ వాళ్ళకి పూనం కౌర్ అంటే పవన్‌ని, అలాగే త్రివిక్రమ్‌ని విమర్శించే ఆమె అని మాత్రం తెలుసు. అయితే ఇప్పుడు మళ్ళీ లైమ్‌లైట్‌లోకొచ్చేసింది. సో, నిజంగానే ఇప్పుడు సోషల్ మీడియాలో పూనం కౌర్ అనవసరమైన విషయాలకంతా రియాక్ట్ అవుతూ తన యొక్క ఉనికిని చాటుకుంటోందని అయితే చెప్పొచ్చు. సో, ప్రస్తుతం డైరెక్ట్‌గా కొంతమంది మీద కౌంటర్‌లేస్తుంది. త్రివిక్రమ్ పేరునైతే ఈ మధ్య నేరుగానే సోషల్ మీడియాలో అయితే చెప్తోంది. గురూజీ అంటూ డైరెక్ట్‌గానే కౌంటర్‌లేస్తోంది. తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో అయితే మరి పోస్ట్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరో భార్యగా వస్తారు, కట్టుకున్న దాని పిల్లలతో సహా రోడ్డు మీద గెంటేస్తారు. భర్త ఎలాంటి పనులు చేసినా ఆ వచ్చిన భార్యలు అంగీకరిస్తారు కానీ, కట్టుకునేది మాత్రం జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది. గురూజీ దయ వల్ల వచ్చిన ఆ భార్య మాత్రం హాయిగా ఉంటుంది. గురూజీ స్క్రిప్ట్ భారత మహిళల బ్రెయిన్స్‌ని చిన్నతనం నుంచే ఒకలాగా ట్యూన్ చేసి పెడతారు. భర్త సుఖమే నీ సుఖం, భర్త కోసం అన్నీ త్యాగం చేయాలనే మాటలు చెప్పి అలాగే పెంచుతారు. ఆమె ఎంతో మంచిది, నిజాయితీ పర్రాలు, ఏమున్నా సరే ఎదుటి వారికి ఇచ్చే గుణం. అలా మన మైండ్ సెట్‌ని వాళ్ళు ట్యూన్ చేసి పెట్టారు. ఫ్యామిలీ కోసం అలా అణుగుమణిగి ఉంటారు కానీ, అలా ఎప్పుడూ చేయొద్దంటూ దండం పెట్టేసినట్టుగా పూనం కౌర్ అయితే చెప్తోంది. ఇందులో పూనం చెప్పదలుచుకుందేంటి అనేది ఒక విషయం అర్థమవుతోంది. గురూజీ స్క్రిప్ట్ అంటూ త్రివిక్రమ్‌ని మధ్యలోకి లాగేస్తుంది. ప్రతిసారి గురూజీ అంటూ త్రివిక్రమ్ పేరు తీయడం పూనంకి ఓవర్ అయిపోతోంది. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి సంబంధించిన పోస్ట్ అయి ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. అంటే పూనం ఇప్పుడు రేణు దేశాయ్, అన్నా లెజినోవా గురించే మాట్లాడిందని నెట్టింట్లో చర్చలొస్తోంది. అసలు పూనం బాధెందుకు? పూనం ఎందుకిలా నర్మగర్భ పోస్టులు చేస్తుందని అందరూ అంటున్నారు. దమ్ముంటే నిజం ఏంటనేది అందరికీ క్లారిటీగా చెప్తే నిజానిజాలు తేలుతాయి కదా! ఇప్పుడు ప్రజల పక్షాన అందరూ కూడా నిజం ఏంటనేది తెలిస్తే ఎవరి పైపైనా సరే ప్రజలు ఖచ్చితంగా నిలుస్తారు. మరి అలాంటప్పుడు ఇలా అంటనట్టు, చూపించినట్టు మాడిపోయిన మసాలా దోసలాగా మారితే ఆమె కథ ముందు ముందు ఆమె చెప్పినా పట్టించుకోనటువంటి వాళ్ళుగానే మారిపోతారు. కాబట్టి ఇప్పటికైనా పూనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.